ఇరాన్పై అమెరికా దాడులు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 847 పాయింట్లకు పైగా నష్టంలో ఉండగా నిఫ్టీ 257 పాయింట్లకు పైగా కోల్పోయింది. అణు స్థావరాలపై అమెరికా బాంబుల దాడితో ఇరాన్ తీవ్ర నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. హర్ముజ్ జలసంధిని మూసేయాలన్న నిర్ణయానికి వచ్చింది. అరబ్ దేశాల నుంచి ఈ జలసంధి ద్వారానే రోజు 2 కోట్లకు పైగా బ్యారెళ్ల ముడి చమురు బయట దేశాలకు ఓడలు వెళ్తుంది. ఇరాన్ నిర్ణయంతో ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొస్తున్నాయి. హర్ముజ్ జలసంధిని మూసేస్తే పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనాలతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇరాన్పై అమెరికా దాడులు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 847 పాయింట్లకు పైగా నష్టంలో ఉండగా నిఫ్టీ 257 పాయింట్లకు పైగా కోల్పోయింది. అణు స్థావరాలపై అమెరికా బాంబుల దాడితో ఇరాన్ తీవ్ర నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. హర్ముజ్ జలసంధిని మూసివేయాలన్న నిర్ణయానికి వచ్చింది. అరబ్ దేశాల నుంచి ఈ జలసంధి ద్వారానే రోజు 2 కోట్లకు పైగా బ్యారెళ్ల ముడి చమురు బయట దేశాలకు ఓడల్లో వెళ్తుంది. ఇరాన్ నిర్ణయంతో ఇప్పటికీ క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొస్తున్నాయి. హర్ముజ్ జలసంధిని మూసివేస్తే పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనాలతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం ఉంది? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, ఇవాళ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం ప్రారంభంలోనే నష్టాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. దీనికి ముఖ్య కారణం ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ మార్కెట్ ప్రారంభంలోనే మార్కెట్ ను భారీ నష్టాలను చూపిస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా భారీ లాస్ లో ట్రేడింగ్ ని కొనసాగిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ కూడా భారీ లాస్ లో కొనసాగుతుంది. నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టాల్లో ప్రస్తుతం కొనసాగుతుంది. దీనికి ముఖ్య కారణం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎంటర్ అవ్వడంతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు బ్యాక్ స్టెప్ వేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మరోవైపు తీవ్ర గందరగోళానికి గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా సూచీలపై పడింది. ప్రస్తుతం మన మార్కెట్ లో చూస్తే లాభాల్లో చూస్తే జేకుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్, ఏఐఏ ఇంజనీరింగ్, కేఎస్బి, అగ్రో ప్రొడక్ట్స్, కేర్ రేటింగ్స్ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఇక నష్టాలు చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఎక్స్చేంజ్, సన్ హైరన్, ఓరియంట్ గ్రీన్ పవర్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే అన్ని రంగాల సూచీల విలువ బాగా కుంగిందని చెప్పొచ్చు. ఇక ఇరాక్, జోర్డాన్, లెబానాన్, సిరియా, యెమెన్ సహా పశ్చిమ దేశాలతో భారత్ నిర్వహిస్తున్న వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఓవైపు యుద్ధ పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్ కొంత కష్టకాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవైపు యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగిస్తే భారత్ కొంత కష్టకాలం అని చెప్పొచ్చు. మన దేశానికి రోజుకు 5.5 మిలియన్ బ్యారెల చమురు దిగుమతి అవుతుంటే ఇందులో 2 మిలియన్ బ్యారెలు హర్ముజ్ జలసంధి నుంచి దిగుమతి అవుతుంది. ఇది మూసేస్తే మాత్రం భారత్ లో చమురు ధరలు భారీగా బగ్గుమనే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎంటర్ అవ్వడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ పరిణామాలు భారత్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్ యాసర్, థ్యాంక్ యూ.